హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఎంతో రుచికరమైన పాలతో చేసిన బీరకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ 1.5 కేజీ దాకా బీరకాయల్ని తీసుకున్నానండి. బీరకాయలకి చెక్కు తీసేసి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను దీంట్లోకి తాలింపు గింజల్ని వేస్తున్నాను. ఇక్కడ నేను తాలింపు గింజలకి ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసి తాలింపు వేస్తున్నానండి. తాలింపు గింజలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి నేను ఒక ఎండుమిర్చిని, కొద్దిగా ఒక రెబ్బ కరివేపాకుని తీసుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు లైట్గా వేగాక ఇప్పుడు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేదాకా ఆయిల్లో ఫ్రై చేయాలండి. చూడండి, ఆనియన్స్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ కలర్లో చేంజ్ అయినాయి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా పసుపుని తీసుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. పసుపుని ఇలా 1 మినిట్ దాకా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ నేను ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ దాకా సాల్ట్ని తీసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కర్రీ కలిపిన తర్వాత కడాయికి ఇలా మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీలోకి ఇట్లా వాటర్ అనేది ఫామ్ అవుతాయండి. అట్లా మళ్ళీ మొత్తం కర్రీ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఇలా 10 మినిట్స్కి ఒకసారి మనం కర్రీ మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వాటర్ అనేవి కూడా లేవండి. చూడండి, వాటర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ కారాన్ని వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం మొత్తం కర్రీలో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కారం మొత్తం కర్రీలో కలిసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్కి కర్రీని ఇలాగే వదిలేయాలండి గ్యాస్ మీద, లో ఫ్లేమ్ మీద. అంతే అండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఫైనల్గా కలుపుకొని వేరే గిన్నెలోకి మార్చుకుందామండి. ఇలా వేరే గిన్నెలోకి మార్చుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి పాలని కానీ లేదా పాలు మీద ఉండే మేగడిని కానీ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీలోకి. నేను ఇక్కడ పాల మీద ఉండే మేగడిని వేస్తున్నానండి. ఇలా మేగడిని వేసిన తర్వాత కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, మనం పాలేసిన బీరకాయ కర్రీ రెడీ. మీరు పాలు వేయకుండా కూడా ఈ కర్రీని వేసుకోవచ్చండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కర్రీ చూడటానికి ఎంత బాగుందో, అలాగే తింటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకొన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.